ఈరోజు సండే కదా, ఇంకా మార్నింగ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేసాను. వీడియోలు ఏమేమి చేస్తున్నాం మీరే చూసేయండి. మొదటికైతే టీ పెట్టేసుకున్నాం. టీ కూడా అయితే మరిగిపోయినాయి, చూడండి ఎలా మరిగినాయో. పప్పు కూడా తీసుకున్నాం. ఈరోజు సాంబార్ చేస్తాను. సాంబార్ కానీ లేకపోతే పప్పు కానీ చేస్తాను. పప్పు కూడా శుభ్రం కడుక్కొని వచ్చేసాను. ఈ పక్కన కూడా పప్పు మగ్గిపోయింది, ఆఫ్ చేసేస్తా గ్యాస్. ఈరోజు అయితే పెసరట్టు వేస్తున్నాం. పెసల్లో నానబెట్టుకున్నా నైటు, ఇప్పుడు వేసుకుంటున్నాం. అడిగినైతే అల్లం ముక్క కొంచెం వేసుకుని ఇంత మిక్సీ బట్టే చూపిస్తా. సాంబార్గా వండడానికి నూనె పోసేసాను. ఆయిల్ వేడెక్కాక ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, దొండకాయ ముక్కలు వేసుకున్నా. కరివేపాకు, జీలకర్ర కూడా వేసేసుకున్నా. ఇంకోండి సాంబార్ చేస్తున్నా. ఉల్లిపాయలు మగ్గాక దాసకాయలు, ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. వేసుకుని తిప్పుకున్నాం ఒకసారి. ఉప్పు వేసుకున్నాం. తిప్పేసుకున్నాం. ఇటేమో ఇదిగోండి పెసర్లు కూడా మిక్సీ పట్టేసుకున్నాం. స్మెల్ మట్టుకు మంచి స్మెల్ వస్తుంది. కొంచెం పచ్చిమిరగా, అల్లం వేసి పట్టాము. ఇటు పక్కన టమాటాలు కూడా వేసేసా ముక్కల్లో. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసా. ఈరోజు పెసరట్టు అయితే వేస్తున్నాం. చూడండి ఎంత స్పైసీగా వస్తుందో. ఇంకేంటి చింతపండు పులుసు వేసేసా, నీళ్ళు కూడా పోసేసా, పప్పు కూడా వేసేసా. సాంబార్ అయితే రెడీ అయింది. కొంచెం పౌడర్ వేసుకుంటే సూపర్గా వస్తుంది. ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది. కావాల్సింది రెడీ. చర్చికి వెళ్ళొచ్చాక మధ్యాహ్నం తింటాము. చక్కగా బాగా ఉడికింది, బాగుంది చూస్తాకి. ఈరోజు అయితే కొంచెం చికెన్ వెరైటీగా చేస్తున్నాను. ముందు శుభ్రం చేసుకుని ఒక బాండీలో వేసుకుని ఉడకబెడతాను. నీరంతా దిగిపోయిన తర్వాత ఆయిల్ వేస్తాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసి ఉప్పు వేసి బాగా మగ్గబెడదాం. ఇంకా అండి సాంబార్ చేసాము. చికెన్ ఫ్రై ఈ విధంగా అయింది, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.